హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు చూసారా ఒక కర్టెన్ చూపిస్తున్నాను. ఈ కర్టెన్కి 75 సంవత్సరాలు ఉన్నాయండి. ఇది డీటెయిల్డ్గా అమ్మమ్మ ఆ రోజుల్లో కుట్టిన వర్క్. మా తాతగారే ప్రత్యేకంగా డిజైన్ చేసి చూసారా, ఇందులో అనేక రకాలైన కుట్లు ఉంటాయి. 75 సంవత్సరాల క్రితమే ఇన్ని రకాల దారాలు అవన్నీ ఉండేవి. అమ్మమ్మ చాలా బాగా కుట్టింది. అంటే ఆవిడ ఫుల్ వైట్ మీద కుట్టారు. సరే, అప్పుడు నేనేమో ఇంకా వైట్ అంతా కావిరంగా వచ్చేసిందని చెప్పి ఆ డిజైన్ ఒక్కటి తీయించేసి నేనంతా ఇలా చేశాను. చూసారా, ఆ రోజుల్లోనే ఇది బెస్ట్ విశేషం. మా తాతగారు డిజైన్ చేస్తే ఈవిడ దాన్ని కుట్టిందనమాట. చూసారా, అప్పట్లోనే డబల్ కలర్ దారాలు అవన్నీ కూడా కొత్తగా రావడం అట. చూడండి, అసలు ఇప్పటికీ ఆ వర్క్ చెక్కు చెదరకుండా అలా ఉందంటే అసలు ఆ కుట్టిన ఆవిడకి ఇవ్వాలి ముందర అమ్మమ్మకి నిజంగాను. అందుకని మేము ఇది పాడైపోతుంది, ఏం చేస్తావే అంటే దీన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించి ఆఖరికి నేను ఏం చేశానంటే మా టైలర్ని పిలిపించి నీట్గా కట్ చేయించేసి చూసారా, చిలక అది ఎంత బాగుందో, అసలు ఎంత డీటెయిల్డ్ వర్క్. ముద్ద కుట్టు, గొలుసు కుట్టు, ఎన్ని రకాల కుట్లు కుట్టి, కాడ కుట్టు చూడండి, గొలుసు కుట్టు అది ఎంత బాగుందో ఫైన్గా. రకరకాల కుట్లు ఉన్నాయి ఇందులో. అన్ని కుట్లని మిళితం చేసి చూసారా, డిజైన్ కూడా ఎంత బాగుందోను. అంటే ఆ దారాలు కూడా అప్పట్లో అంత బ్రాండెడ్గా వచ్చేవేమో. సుమారు 75 సంవత్సరాలైనా ఆ దారం కూడా కలర్ చూసారా ఎన్ని తడుపులో అయ్యింది. ఇదైనా సరే కూడా దారం కూడా అసలు కలర్ అవన్నీ అంత షేడ్ అవ్వకుండా అలా ఉంది. పాపం ఆవిడ అంత తపన పడుతుందని ఇంకేం చేయాలని ఆలోచించి నా దగ్గర ఈ ప్లెయిన్ కర్టెన్ ఉంటే అప్పుడు ఏం చేశానంటే దీనికి నేను ఇలాగా టైలర్కి పిలిపించి ఆ డిజైన్ ఒక్కటి తీయించేసి నీట్గా అతని చేత మేము ఇలా అతికిపించేసాను అనమాట ఈ కర్టెన్ మీద. సో ఆవిడ చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట, అబ్బా మంచి పని చేసావే అని. రకరకాల కుట్లు, రకరకాల అల్లికలు. ఈరోజుకి మా ఇంట్లో అలాగ అందరూ ఆవిడ నుంచి నా దాకా అది అలా గోవాన్ అవుతోంది. సో ఇలాంటి పాత కర్టెన్స్ ఎవరైనా మన అమ్మమ్మలు తాతమ్మలు కుట్టిన ఉంటే కనుక చిచ్చి ఇవేంటి అని చెప్పి పడేయకుండా మీరు కూడా ఇలాగ జాగ్రత్త పరుచుకుంటారనే ఉద్దేశంతో కూడా, ఎందుకంటే పాతవే ఇప్పుడు కొత్తవి అవుతున్నాయి. సో మనం కూడా అలా ఆలోచించి, నాకు యాక్చువల్గా ఇలాగ మ్యాచింగ్ అయినా సరే నేనేం చేశానంటే మధ్యలో ఈ బ్లూ ఇచ్చుకుని ఇలా ఇచ్చుకున్నాను. ఎందుకంటే మా వాల్ కూడా ఇగో చూసారా 3 కలర్స్ వస్తుంది. సో దానికి మ్యాచింగ్ అవుతుంది, పర్వాలేదు. డార్క్ బ్లూ అయినా నాకు పర్వాలేదమ్మమ్మ, నేను వేసుకుంటాననేసి అని మొన్న శ్రావణ శుక్రవారంకి మా ఇంట్లో దీన్ని తగిలించడం అయ్యింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి పాత కుట్లు, అల్లికలు, వంటలు ఇవన్నీ కూడా నాకు వచ్చినవన్నీ కూడా నేను మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుని ప్రతిదీ కూడా యూట్యూబ్లో పెట్టాలని మొన్న ముంగండ అది వెళ్తే అందరూ కూడా చాలా బాగా చేస్తున్నావు, మీలో ఇన్ని టాలెంట్లు ఉన్నాయన్నారు. ఆ మాటలకి నాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది అనమాట. ఎస్, నేను ఇంకా ఎన్నో చెయ్యాలి అనే ఒక పట్టుదల నాలో వచ్చింది. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్తే.